Hi friends, today's English story, The Real Life of an Eagle. గ్రద్ద 40 సంవత్సరాల పాటు చాలా యాక్టివ్గా చిన్న చిన్న పక్షులను వేటాడి చంపి తిని బ్రతకగలుగుతుంది. An eagle can survive for 40 years by actively hunting small birds as its prey. అయితే 40 సంవత్సరాలు వచ్చేసరికి దాని ముక్కు పొడిచి చిన్న పక్షులను చంపి తినడం వల్ల వంకరబోతుంది. ఇట్స్ బీక్ గెట్స్ క్రూక్డ్ బికాజ్ ఆఫ్ రిపీటెడ్ బీటింగ్ ఆఫ్ స్మాల్ బర్డ్స్ టు మేక్ ఇట్ into small pieces so that it can easily eat its prey. పంజా కాలి గోళ్ళు క్లాస్ CLAWS క్లాస్ కాలి గోళ్ళు మెత్తబడిపోతాయి. ఇట్స్ క్లాస్ గెట్స్ సాఫ్టర్ హంటింగ్కు పనికిరావు. ఇట్స్ ఎఫిషియన్సీ ఆఫ్ హంటింగ్ రెడ్యూసెస్. ఈకలు స్ట్రాంగ్ అయిపోతాయి, వెయిట్ఫుల్ అవుతాయి. ద ఫెదర్స్ ఆఫ్ ఇట్స్ వింగ్స్ గెట్స్ వెయిట్ఫుల్ సో దట్ ఇట్ కెనాట్ ఫ్లై ఫాస్ట్. నాన్ వెజ్ తిని బాడీలో కొవ్వు పేరుకుపోతుంది. బై ఈటింగ్ non-veg food repeatedly, its body becomes heavier. For all these reasons, it cannot hunt actively after 40 years. అప్పుడు ఆలోచన చేస్తుంది, నేను ఇంకా బ్రతకాలి, చాలా కాలం బ్రతకాలి, ఏం చేయాలి అని ఆలోచన చేస్తుంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం ఉంటుందని ఓ పెద్ద మనిషి చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. ఇట్ రిమైండ్స్ ఎ ఫ్యాక్ట్ దట్ వేర్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం దేర్ ఈజ్ ఎ సొల్యూషన్. లైఫ్ బెటర్మెంట్ కావాలంటే కొన్ని బాధలు భరించక తప్పదు. టు మేక్ అవర్ లైఫ్స్ బెటర్మెంట్ వీ హ్యావ్ టు ఎండ్యూర్ సమ్ సఫరింగ్స్. సో హంటింగ్ బాగా చేయాలి అంటే బాగా ఎగరాలి. అంటే ఆ ఈకలు పోయి కొత్త ఈకలు రావాలి, ఆ ముక్కు పోయి కొత్త ముక్కు రావాలి, ఆ క్లాస్ పోయి కొత్త క్లాస్ రావాలి. బాడీలో కొవ్వు కరగాలంటే ఫాస్టింగ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తుందంటే అతను దూరంగా కొండపైకి, ఆ పక్షి దూరంగా కొండపైకి వెళ్ళి ఆహారం తినకుండా ఒంటరిగా ఉండిపోతుంది. ఇట్ ఫ్లైస్ టు ఏ నియర్ బై హై హిల్ అండ్ స్పెండ్స్ ద లైఫ్ ఆఫ్ క్వారంటైన్ వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్ టు మేక్ ఇట్స్ బాడీ లైటర్. తర్వాత ముక్కు పోతే కొత్త ముక్కు వస్తుంది. ఆ ముక్కును ఒక రాతికి వేసుకొని బలంగా కొట్టి ఆ ముక్కు ఊడిపోయేటట్లు చేస్తుంది. ఇట్ స్ట్రైక్స్ ఇట్స్ బీక్ to the edge of a stone repeatedly and its beak comes off. తర్వాత తన కాలి గోళ్లను పెరికేస్తుంది. ఇట్ పుల్స్ అవుట్ ఇట్స్ క్లాస్ ఫ్రమ్ ఇట్స్ బాడీ. ఇట్ గెట్స్ న్యూ బీక్ అండ్ న్యూ క్లాస్. ఈ కొత్త క్లాస్తో తన బాడీ మీద ఉన్న రెక్కలన్నిటినీ లాగి పడేస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ న్యూ బీక్ అండ్ న్యూ క్లాస్ ఇట్ పుల్స్ అవుట్ ఆల్ ద ఫెదర్స్ ఆన్ ఇట్స్ వింగ్స్ ఆన్ ఇట్స్ బాడీ సో దట్ దేర్ కెన్ గ్రో న్యూ ఫెదర్స్. సో ఇట్ గోస్ ఫర్ సమ్ మంత్స్, కొన్ని నెలలు జరిగిపోతుంది. నౌ ఇట్స్ బాడీ, దాని బాడీ లైట్గా అయింది. ఇట్స్ బాడీ
gets lighter. It gets new feathers. It gets new beak. It gets new claws. Now, with the new energy, it flies very actively and catches its prey and lives for 30 more years. This is the real story of an eagle. Thank you, friends. Bye.